హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు 35,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఇదే మంచి ఛాన్స్. 17th ఏప్రిల్ లోపు ఈ యొక్క జాబ్స్కి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. కొద్దిసేపటి క్రితం మనకి నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. 10 మంది కూడా వీడియో అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. కాసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మనము ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు చూడండి, 17th ఏప్రిల్ అని చెప్పేసి. ఈ డేట్లోపు మనం ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు చూడండి. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను, డీటెయిల్గా వివరించాను. అన్నీ కూడా చదివిన తర్వాత అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఇక్కడ ఫీజు డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలు ఇక్కడ మీరు ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ యొక్క అమౌంట్ ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ 500 రూపీస్ ఏదైతే ఉందో వాళ్ళు అమౌంట్ అనేది ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎంత శాలరీ వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ జూనియర్ క్లర్క్కి సంబంధించి పోస్ట్ నేమ్ ఏంటంటే జూనియర్ క్లర్క్. మనకి ఇక్కడ వేకెన్సీస్ కూడా చూడండి. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనకి పర్వాలేదు, ఎక్కువ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. జనరల్లో 80 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 50, పీడబ్ల్యూడి అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ యొక్క క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి అయితే అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ వచ్చేసి మనకి బేసిక్ పేనే 19,900 నుంచి 63,000 వరకు అయితే బేసిక్ పే ఉంటుంది లెవెల్ 2 ప్రకారం. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ కూడా పే చేస్తారు. అవన్నీ కలుపుకుంటే మనకి స్టార్టింగే 35,000కి పైగానే మీరు స్టార్టింగ్ శాలరీతో ఇక జాబ్లో అయితే చేరొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్ అంటే మనకి ఒక ప్రభుత్వ కాలేజ్ ఉంది కదా, ఈ ప్రభుత్వ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో గ్రూప్ సి క్యాడర్లో జూనియర్ క్లర్క్గా మీరు విధులు అనేవి నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ విద్యా అర్హత అనేది ఏమి ఉండాలి అంటే మీరు ఎక్కడికించి డిగ్రీ అనేది పాస్ అయిన సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటే సరిపోతుంది. మీరు అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఏంటంటే మీకు కంప్యూటర్కి సంబంధించి ఆఫీస్ ఆటోమేషన్ కానీ, బుక్ కీపింగ్కి సంబంధించి కానీ, వర్డ్ ప్రాసెసింగ్కి సంబంధించి కానీ మీరు యొక్క సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. మినిమం 6 months ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసినట్టుగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు కంప్యూటర్కి సంబంధించి డిప్లొమా కానీ లేదంటే సర్టిఫికేట్ నార్మల్గా డీసీఏ కానీ పీజీడీసీఏ కానీ ఉంటాయి కదా, అలాంటి వాటికి సంబంధించి 6 months డ్యూరేషన్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదంటే మీరు డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదివినా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఎలిజిబులే. అంటే మీరు బీఏ చేసినా, బీకామ్ చేసినా, మీరు ఈవెన్ బీటెక్ పాస్ అయినా కూడా ఎలిజిబులే. అలాగే ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే కంప్యూటర్కి సంబంధించి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో అయితే 30, హిందీలో అయితే 25. మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. 30 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది క్వాలిఫై అయితే సరిపోతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే అప్లై చేయాలి కదా, అయితే ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఏజ్ వచ్చేసరికి మినిమం 18 years అయితే ఉండాలి. జనరల్ వాళ్ళైతే 30 years లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years, పీడబ్ల్యూడి వాళ్ళైతే 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే
వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వలేదు. మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు సిలబస్ అవన్నీ కూడా మీరు వెబ్సైట్ నుంచే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. అయితే ఎవరైతే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేస్తారో రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మీకు ఫర్దర్గా కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ చూద్దాం. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బనారస్ హిందూ యూనివర్సిటీ అని చెప్పేసి ఏదైతే ఉందో ఇక గవర్నమెంట్ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి ఇక్కడ జూనియర్ క్లర్క్ లెవెల్ జాబ్ కాబట్టి ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంది కదా. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా ఈ విధంగా రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసేసి ఎల్లో కలర్లో సైన్ అప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఇందులో ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసి సో మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్ ఫోటోగ్రాఫ్స్ అని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము ఈ జాబ్స్కి సంబంధించి అయితే మొబైల్ త్రూగానే అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి గవర్నమెంట్ కాలేజ్ అయినటువంటి ఒక బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జూనియర్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. తక్కువ కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది అంటే సో చాలామంది ఏంటంటే లొకేషన్ గురించి ఆలోచించి అప్లికేషన్ పెట్టారు. సో మీరు మాత్రం ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ముఖ్యంగా ఫీల్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది పంపించాలి. సో దానికి సంబంధించి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 22 ఏప్రిల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి అన్నీ కూడా చెక్ చేసుకొని ఒక అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే జాబ్స్కి సంబంధించిన ఒక కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.